గౌరవనీయులు మదన్ రెడ్డి గారు, గౌరవనీయులు మహిపాల్ రెడ్డి గారు, గౌరవనీయులు ఫారూక్ హుసేన్ గారు, సోదరిమణి రాజమణి మురళీ యాదవ్ గారు, మన శాసన మండలి సభ్యులు పెద్దలు భూపాల్ రెడ్డి గారు, గౌరవనీయులు షేర్ సుభాష్ రెడ్డి గారు, బాలమల్లు గారు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, దేవి ప్రసాద్ గారు, భూమన్న గారు, ఎలక్షన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ ముత్యం రెడ్డి గారు, దేవేంద్రన్న గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఇతర పెద్దలకు పన్యాల భూపతి రెడ్డి గారు, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, మా ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సీనియర్ నాయకులకు, టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు, మీడియా మిత్రులు అందరికీ మా కళాకారులకు పేరు పేరున నమస్కారం, ఉద్యమాభివందనాలు. ముందుగా పద్మా గారు, రాజమణి గారు, మా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాం. మన మెదక్ జిల్లా అంటేనే మెతుకు సీమగా పేరొందిన జిల్లా, అందరికీ అన్నం పెట్టిన జిల్లా. మన టీఆర్ఎస్ పార్టీకి కూడా మనందరికీ, మన కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీకి అన్నం పెట్టి దీవించి మొట్టమొదలు ముందు నిలిచిన జిల్లా ఈ మెదక్ జిల్లా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే 2001లో మన నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి టీఆర్ఎస్ పార్టీని స్థాపించి తన పదవులను గడ్డిపోచల్లాగా రాజీనామా చేసి సిద్దిపేటలో ఉద్యమంలో నిలబడ్డ నాడు ఆ రోజు బ్రహ్మాండమైన మెజార్టీతో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కోట్ల రూపాయల నోట్లను కుమ్మరించినా, రకరకాల కుట్రలు చేసినా పెద్ద మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీని గెలిపించి గులాబీ జెండా ఎగరేసిన జిల్లా ఈ మెదక్ జిల్లా అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక ఉద్యమాలు జరిగినాయి. పాపన్నపేట జెడ్పీటీసీ ఉప ఎన్నిక కావచ్చు, మెదక్ ఉప ఎన్నిక కావచ్చు, నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నిక కావచ్చు, రైల్ రోకోలు జరిగినప్పుడు కావచ్చు, ప్రతి ఉద్యమంలో కూడా ముందుండి నడిచిన జిల్లా మన మెదక్ జిల్లా. ఇవాళ ఆ ఉద్యమంలో ఇక్కడుండే కార్యకర్తలు మీరందరూ కూడా రాత్రింబవళ్ళు కష్టపడి ఉద్యమాల్లో అరెస్ట్ అయ్యి ధర్నాలు పోరాటాలు చేసినటువంటి ఈ మీకు మేం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా విజయం మనదే. రాష్ట్రంలో ఎక్కడ పోరాటాలు జరిగినా, ఉప ఎన్నికలు జరిగినా ఇక్కడుండే కార్యకర్తలు మీరందరూ కూడా తెలంగాణ అంతా పనిచేసినటువంటి వాళ్ళు. మరి ఈరోజు ఈ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా జరిగేటువంటి ఈ యొక్క సమావేశాల్లో మీరే మాకు దిశానిర్దేశం చేయగలుగుతారు. కానీ మన లక్ష్యం ఒక్కటే ఉండాలి. ఎందుకంటే ఉద్యమాల్లో మనం దిక్సూచిగా ఉన్నాం, అభివృద్ధిలో ముందున్నాం. వడ్డించేవాడు మనవాడైతే లడ్డు ఎక్కడున్నా దొరుకుతుందన్నట్టు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఇవాళ మన మెదక్ జిల్లా నుంచి ఉన్నాడు. అందుకే ఈరోజు మెదక్ జిల్లా అయిందంటే, సిద్దిపేట జిల్లా అయిందంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనే ఇవాళ ఈ రెండు జిల్లాలు జరిగినాయి. ఇవాళ మెదక్ రైలు యుద్ధ ప్రాతిపదికన జరిగి ఇక నెల 2 నెలలు అయితే మెదక్కు రైలు వస్తుంది. గణపురం ఆనకట్ట ఆధునీకరణ చేసుకొని చిట్ట చివరి దాకా నీళ్లు ఇచ్చుకోగలిగినాం. ఇవాళ అదేవిధంగా నర్సాపూర్కు డిపోను మంజూరు చేసింది ఇదే వేదిక నుంచి కేసీఆర్ గారు అనౌన్స్ చేసి రాబోయే 2-3 నెలల్లో నర్సాపూర్ డిపో ప్రారంభం కాబోతా ఉంది. నర్సాపూర్లో చెక్ డ్యాంల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ దుబ్బాకలో రామలింగారెడ్డి గారు అద్భుతంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, రహదారులు కానీ, ఫైర్ స్టేషన్ కానీ, పాఠశాలలు కానీ చాలా చక్కగా అభివృద్ధిలో ముందుకు పోతా ఉంది. మరి అదేవిధంగా పటాన్ చెరువులో మన కేటీఆర్ గారి సహకారంతో ఐటీ పార్క్ కానీ, మెడికల్ డివైస్ పార్క్ కానీ, 100 కోట్ల రూపాయలతోని భాష మైలారంలో ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ ఇవాళ అద్భుతంగా పటాన్ చెరువు నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ ఉంది. మరి అదేవిధంగా ఈరోజు గజ్వేల్ గురించి అయితే చెప్పవలసిన అవసరమే లేదు. ఇవాళ అభివృద్ధికి నమూనా మన గజ్వేల్ నియోజకవర్గం. దేశానికే ఆదర్శంగా ఇవాళ గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ ఉంది. ఇలా ఒక్కొక్క నియోజకవర్గంలో ఇంత అద్భుతమైనటువంటి అభివృద్ధి జరుగుతుందంటే కేసీఆర్ గారు ఈ జిల్లా బిడ్డ కావడం వల్ల ఇంత అద్భుతంగా మనం అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. మరి మనం కార్యకర్తలుగా
టీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా మన ముఖ్యమంత్రి గారికి మనం కృతజ్ఞత చెప్పాలంటే ఈ 17 పార్లమెంట్ సీట్లలో అత్యధిక మెజార్టీతో మెదక్ పార్లమెంట్ స్థానాన్ని గెలిపించి మన ముఖ్యమంత్రి గారికి మనం కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 3,60,000 మెజార్టీ మన టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. 3,60,000 వచ్చింది. మరి ఇప్పుడు ఎంత ఇవ్వాలి? ఎంత ఇద్దాం? 5 లక్షలు. 5 లక్షలు పక్కన 5 లక్షలు ఇస్తామన్న వాళ్ళు అందరు చేయలేపట్టిన కార్యకర్తలు అందరు లేపినట్టేనా? మరి మాటల్లో చెప్పొద్దు, చేతల్లో చూపించేటోళ్ళం మెదక్ జిల్లా బిడ్డలం. ఆ రోజు 48 గంటలు రైలు రోకో చేస్తే మా దేవేంద్రన్ ఉన్నాడు. దేవేంద్రన్న నేను చాలా మంది కార్యకర్తలు అరెస్ట్ అయ్యి ఇదే మెదక్ జైల్లో ఉన్నాం. 3 రోజులు ఉన్నాం. కానీ ఎక్కడ కూడా వెనకకు పోలే మనం. మరి రేపు కూడా అదే ఉద్యమ స్ఫూర్తితోని 5 లక్షల మెజార్టీతోని మెదక్ ఎంపీని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనం బహుమానంగా ఇవ్వాలి. ఈ అభివృద్ధి కొనసాగాలి. మెదక్ అంటే మెతుకు సీమ అని చెప్పిన, అందరికీ అన్నం పెట్టిన జిల్లా అని చెప్పిన. కానీ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల పుణ్యమా ఈ మెదక్ జిల్లా వలసల జిల్లాగా అయిపోయింది, ఆకలి జిల్లాగా మార్చిండ్రు. కానీ ఈరోజు కేసీఆర్ నాయకత్వంలో వచ్చే జూన్ జూలై నాటికి కాళేశ్వరం నీళ్ళొచ్చి మళ్ళీ మెతుకు సీమగా ఈ మెదక్ జిల్లాను మార్చుకోబోతున్నామని మనం చేస్తా ఉన్నాం. మరి ఇంకా ఇది ముందుకు సాగాలంటే కార్యకర్తలు అందరం కూడా కష్టపడి బ్రహ్మాండమైన మెజార్టీతో మెదక్ ఎంపీని గెలిపించాలి. ఇవాళ మన ఎంపీ గారు చాలా అదృష్టవంతుడు. ఆయన ముఖ్యమంత్రి గారికే ఎంపీ. ఎందుకంటే గజ్వేల్ నియోజకవర్గానికి కూడా ఎంపీ మన ప్రభాకర్ రెడ్డి గారు. ఈ అదృష్టం ఎవరికి దొరకలే, అది ప్రభాకర్ రెడ్డి గారికే దొరికింది. చాలా అదృష్టవంతుడు, చాలా బాగా పనిచేసిండు. వాస్తవానికి సౌమ్యుడు, తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ పనిచేస్తాడు ప్రభాకర్ రెడ్డి. ఇవాళ నర్సాపూర్కు బ్రహ్మాండంగా నర్సాపూర్ మీదుగా మెదక్కు జాతీయ రహదారి సాధించిన ఘనత మన ప్రభాకర్ రెడ్డి గారిది. ఇవాళ మా సిద్దిపేటకు కేంద్రీయ విద్యాలయాన్ని సాధించిన ఘనత మన ప్రభాకర్ రెడ్డి గారిది. మన మెదక్కు